హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగరేణిలో ఉద్యోగాలంటూ మనకు 2 days బ్యాక్ అయితే న్యూస్ పేపర్లో అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఒకటి చేశాను. సో చాలామంది అభ్యర్థులు దానికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు లోకల్ అండ్ నాన్ లోకల్ ఎవరు, దానిలో ఉన్నటువంటి ఏ ఉద్యోగాలకు ఎవరు అర్హులు అని చెప్పేసి దాని మీద ఒక ఫుల్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు 2 days బ్యాక్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మనకు 651 ఉద్యోగాలతోటి మనకు నోటిఫికేషన్ అనేది మార్చ్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆ సంస్థ CMD అయినటువంటి శ్రీధర్ గారు అయితే వెల్లడించడం జరిగింది. సో దీనిలో మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఏ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ ఉద్యోగాలకు అందరూ అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు దీనిలో ఏమున్నాయని చెప్పేసి చూద్దాం. సో నేనైతే దీనికి సంబంధించి 2015లో మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. 2015లో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 796 వేకెన్సీస్తో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దానిలో కూడా చాలా రకాల వేకెన్సీస్ ఇది ఉండడం జరిగింది. ఫిట్టర్ ట్రైనర్స్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వేకెన్సీస్తో మనకు 2015లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు దీనిలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానిలో కూడా మనకి ఏంటంటే 2015 నోటిఫికేషన్లో కూడా దాదాపుగా 234 జూనియర్ అసిస్టెంట్ అంటే క్లరికల్ విభాగానికి సంబంధించిన పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీనిలో అయితే మనం చూద్దాం. మనకు మార్చ్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనిలో మనకు 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు ఇంటర్నల్ వేకెన్సీస్ వచ్చేసి 1436 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ వచ్చేసి 650. ఇవి ఎక్స్టర్నల్ వేకెన్సీస్ కింద అయితే చూడవచ్చు. సో ఇంటర్నల్ వేకెన్సీస్ అనేటువంటి ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు మాత్రం అప్లై చేసుకునేటువంటి ఉద్యోగాలు. సో వీటికైతే మనం అప్లై చేసుకోరాదు. సో ఓన్లీ మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు వచ్చేసి 651 ఉద్యోగాలు. సో దీనిలో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువగా చూసినట్లయితే మనకు అవన్నీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ముఖ్యంగా దానిలో మనకి ఏదైతే ఈ ట్రైనీ విభాగానికి సంబంధించినటువంటి ఫిట్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రైనీలు కావచ్చు, వెల్డర్స్ కావచ్చు, ఇటువంటి ఉద్యోగాలు అయితే ఎక్కువ ఉండడం జరిగింది. సో దానిలో అందరూ అప్లై చేసుకోదగినటువంటి ఉద్యోగాలు వచ్చేసి మనకు క్లరికల్ విభాగానికి చెందినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అది 177 పోస్టులు. సో దీనికి డిగ్రీ అర్హతతోటి మనకైతే 2015లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సేమ్ ఈ విధంగా ఇదే క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అంటే డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, ఎనీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే 177 వేకెన్సీస్. సేమ్ 177 వేకెన్సీస్ మనకు ఇంటర్నల్ విభాగంలో ఉన్నాయి, కానీ వీటికైతే మనం అప్లై చేసుకోరాదు. ఓన్లీ మనం అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఏంటంటే ఇక్కడ క్లరికల్ విభాగానికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనేటువంటి 177 పోస్టులకు మాత్రమే మనమైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే మనకు అప్పుడైతే 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు సేమ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సేమ్ మనకు 2015 నోటిఫికేషన్లో ఇచ్చేయడానికి సేమ్ ఇప్పుడు కూడా మనకు అదే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే దాదాపుగా 18 years నుంచి 30 years ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకో. దీనికి సంబంధించి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కనుక మనం చూసుకుంటే ఏదైతే మనకు సింగరేణి క్యాలరీస్ అనేటువంటి సింగరేణి సంస్థ విస్తరించి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అయినటువంటి 4 డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చూసుకుంటే మనకు కరీంనగర్ కావచ్చు. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మనకు ఖమ్మం కావచ్చు, ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, అండ్ వరంగల్, సో ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు, అదేవిధంగా ఆదిలాబాద్. సో ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి అంటే దీనిలో ఉన్నటువంటి కొత్త జిల్లాల ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కనుక మనం చూసుకుంటే ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు లోకల్ విభాగానికి అయితే వస్తారు. మనకైతే ఇప్పుడు లోకల్ ఇష్యూ అనేటువంటిది 95:5 అంటే 95% వచ్చేసి లోకల్కి చేస్తారు, 5% వచ్చేసి నాన్ లోకల్కి అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు వీళ్ళైతే లోకల్కి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ 4 డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి న్యూ డిస్ట్రిక్ట్ అభ్యర్థులంతా మనకు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వీళ్ళు లోకల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సో సిలబస్ కనుక చూసుకుంటే మనకు 2015 నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చారంటే సేమ్ 4 విభాగాల నుంచి మనకైతే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ఆర్థమెటిక్ రీజనింగ్, ఓకేనా, ఆర్థమెటిక్ రీజనింగ్ విభాగంలోకి వెళ్ళి మనకు సిలబస్ ఉంది ఫస్ట్ వచ్చేసి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్, సో GS. సో జనరల్ స్టడీస్ నుంచి అదేవిధంగా GK అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనిలో మనకు సింగరేణికి సంబంధించి కొంత దాని హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్. సో ఈ బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ మీద కూడా మనకు సిలబస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్, సో ఒక బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా మనకైతే
క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు 2015లో ఉన్నటువంటి సిలబస్ అన్న మెయిన్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పైన మనకైతే సిలబస్ అయితే ఉండడం జరిగింది 2015 నోటిఫికేషన్ ప్రకారం. సో ఇది మనకు సిలబస్ సంబంధించినటువంటి విషయాలు. సో దీనిలో మాత్రం అందరూ అంటే ఓన్లీ డిగ్రీ అర్హతతోటి అందరూ అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు మాత్రం ఓన్లీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మాత్రం అప్లై చేసుకోవచ్చు. వీటినే క్లర్క్స్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకు 2015ను బేస్ చేసుకొని మనైతే చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో అడిగాను, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి ఏదేమైనప్పటికీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినాక మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అది రావడం జరుగుతుంది. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ నేను నోటిఫికేషన్ రాగానే మీకైతే క్లియర్గా అయితే అందిస్తాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.